అది నమ్మశక్యం కాని విషయం. సడెన్‌గా ఎన్‌లైటన్‌మెంట్ అయ్యడం, కన్ను తెరిచే లోపల అయిపోవడం అన్నట్టుగా సడెన్ ఎన్‌లైటన్‌మెంట్ అయిపోవడం. అది ఎంత అర్థం కాదు. అన్‌బిలీవబుల్. తిలోప ఈ విషయాన్ని చెప్తాడు. బట్ దిస్ ఈస్ నాట్ ద పాయింట్ దట్ తిలోప సేస్. ఆయన చెప్పేది ఇది సడెన్ ఎన్‌లైటన్‌మెంట్ చెప్తున్నాడు గానీ మామూలుగా కాదు అని అంటారు. తిలోప చెప్పేది. అసలు ఎవరు తిలోప? అది కదా మనకు కావాలా. తిలోప అన్నారు. బానే ఉంది. తిలోప ఎవరు? తిలోప అనాయన 988 నుంచి 1869 సంవత్సరం వరకు జీవించారు. 988లో పుట్టి 1069లో మధ్యలో ఉన్నారు. ఆయన ఇండియన్ బుద్ధిస్ట్ తాంత్రిక్ మాస్టర్. దాదాపు 84 మహాసిద్ధాస్‌లో ఆయన ఒకానొకడు. ఆ కాలంలో 84 మంది మహాసిద్ధుల్లో ఉంటే ఆయన ఒకడు. ఆయన కాగయు లినేజ్ ఆఫ్ టిబెటన్ అనేటువంటి అంటే వాళ్ళ టిబెట్ భాషలో ఆ టిబెటన్ బుద్ధిజంలో ఒక ఫౌండర్. ఆయన టీచింగ్స్ మహాముద్ర అనే పేరుతో చలామణి అయ్యాయి. ఒక 6 యోగా ఆఫ్ నిరోప. ఆయన ఆయన యొక్క విషయాలు ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా 6 పాయింట్‌ల్లో చెప్పారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? బెంగాల్ నుంచి వచ్చాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌గా మారింది అది. బెంగాల్ పూర్తిగా పూర్వం కలిసే ఉండేది. ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఈస్ట్, వెస్ట్ అన్నట్టుగా ఉండేది. ఒక బెంగాల్ విడిపోయింది. విడిపోయి బంగ్లాదేశ్‌గా మారింది. దాంట్లో బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఉన్నాడాయన. 10th సెంచరీ ఎర్లీ టు ద 10th టు 11th సెంచరీ వరకు అప్రాక్సిమేట్లీ 988 సంవత్సరం నుంచి 1069 వరకు ఉన్నాడు. ఆయన ఎర్లీ లైఫ్ ఏంటంటే ఒక మాంక్‌గా జీవిస్తూ ఉండేవాడు. తర్వాత యోగిగా జీవించాడు. తాంత్రిక విద్య బాగా నేర్చుకున్నాడు. ఆయన ఏం చేసేవాడు? ఆయన తిలలు అంటే నువ్వులు అవి వాటితో బిజినెస్ చేసేవాడు. లేదా సరూటే బ్రదర్, ఆ బ్రదర్‌తో ఆయనకి సహాయం చేసేవాడు. ఒక సింబాలిక్ ఆ తర్వాత తిలోప అనే పేరు వచ్చిందనుకోండి. అది తిలోప అనే పేరు. ఆర్డినరీ లైఫ్ నుంచి స్పిరిచువల్ ప్రాక్టీస్‌కి వెళ్ళిపోయాడు. సాధారణమైన జీవితం నుంచి అసాధారణమైన దానికి వెళ్ళాడు. ఆయన ఏమి మనకు ఇచ్చాడు? తిలోప ఆయన ఏమిచ్చాడు అంటే ఆయన తంత్ర విద్య కక్ర సమవార తంత్ర అని. అంటే తాంత్రిక్ విద్యలో
ఆ పరంపరలో గొప్ప సాధన చేశాడు. ఆయన చెప్పే మహాముద్ర ఏంటంటే తిలోప టీచింగ్ అంతా కూడా డైరెక్ట్ రియలైజేషన్. అంటే ఇంకా నేరుగా తెలుసుకోవడమే డైరెక్ట్ రియలైజేషన్. మన తూర్పు దేశాలలో ఉన్న గొప్పతనం అదే. డైరెక్ట్ రియలైజేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది మైండ్. మనసు యొక్క స్వభావాన్ని డైరెక్ట్గా తెలుసుకొని దాని గురించి బియాండ్ కాన్సెప్చువల్ ఎలాబరేషన్, ఆ మనసు గురించి విస్తారంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సింపుల్గా బయటపడిపోవచ్చు. మహాముద్ర ఆ సెంట్రల్ టీచింగ్ అనమాట అది. ఇంకేం చెప్పాడు? 6 యోగాస్ ఆఫ్ నరోపా. ఆయన అడ్వాన్స్డ్ యోగిక్ మెథడ్ ఆయన శిష్యులకు చెప్పేవాడు. నరోపా విచ్ బికమ్ ఫౌండేషన్ ఇన్ టిబెటన్ బుద్ధిజం. ఆ టిబెటన్ బుద్ధిజానికి ఫౌండేషన్ నరోపా చెప్పాడు కాబట్టి నరోపాకి ఆయన ఉపయోగపడ్డాడు బుద్ధిజానికి. అయితే ఇక్కడేంటి డైరెక్ట్ ట్రాన్స్మిషన్. ఆ తిలోప డైరెక్ట్ ట్రాన్స్మిషన్ టీచింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బుద్ధాస్ వజ్రధార. అది ఆయన నేరుగా వజ్రంతో ఛేదించినట్టుగా, వజ్రఛేదిక అన్నట్టు ఆ వజ్రధార నుంచి సింబలైజింగ్ అల్టిమేట్ విజ్డమ్ దాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ టీచింగ్స్ ఏంటి? 6 wordsలో మొత్తం ఆయన అడ్వైజ్ అంతా 6 పాయింట్. ఇంకా గడిచిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. డోంట్ రీకాల్. ఊహాగానాలు చేయొద్దు. డోంట్ ఇమాజిన్. ఆలోచించవద్దు. ఏం ఆలోచించవద్దు. ఏం పరిశీలించవద్దు. దేన్ని అదుపు చేయవద్దు. సాహిస్తులో ఉన్నాడు. 6 పాయింట్. అంటే ఆయన చెప్పేది బాగానే ఉంది. డోంట్ రీకాల్. గడిచిపోయిన దాని గురించి మళ్ళా స్మరణ చేసుకోవద్దు. ఊహాగానాలు చేయొద్దు. ఏమి ఆలోచించవద్దు. ఇంకేమి ఎందుకంటే ఇవే పరిశీలించాల్సిన అవసరము గతమంతా తీసేసినప్పుడు ఒక్కొక్కటి తీసినప్పుడు ఎగ్జామిన్ చేయొద్దు. దేన్ని అదుపు చేయొద్దు. సహజస్థితిలో ఉండు. విశ్రాంతిగా ఉండు. ఈ పాయింట్ ఏంటంటే ఈ స్థితిని పట్టుకొని ఉన్నప్పుడు అవేర్నెస్ ఏవో పట్టుకున్న ఎలాడక్కర్లేదు. నేరుగా ఈ పాయింట్లు పట్టుకుంటే చాలు అన్నట్టు. అవేర్నెస్ వితౌట్ గ్రాస్పింగ్ ఆర్ రిజెక్టింగ్. నువ్వు ఇంకేదో గ్రహించాల్సిన అవసరం లేదు. ఏమి రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవేర్గా ఉండు యాజ్ ఇట్ ఈస్గా. అయితే గంగాస్ మహాముద్ర ఇన్స్ట్రక్షన్స్ అంటే పొయిటిక్ టీచింగ్ గివెన్ టు నరోపా. ఇదంతా ఒక కవిత రూపంలో ఇచ్చాడు. గైడింగ్ మెడిటేషన్ టు రికగ్నైజ్ ద మైండ్స్ హ్యూమనస్ ఎంప్టీనెస్. ఆ గైడెడ్ మెడిటేషన్లో ఏం చేశాడు ఆయన? స్వయం ప్రకాశకమైనటువంటి ఆ ఎంప్టీనెస్, మైండ్ పూర్తి ఎంప్టీనెస్కి తీసుకెళ్ళటానికి చెప్పాడు. కాకపోతే ఇది బాస్కి అప్పీల్ కాదు. మనం ఎలా లేస్తే జరిగిపోయిన దాని గురించి మళ్ళీ పునఃస్మరణ చేసుకుంటూ ఉంటాం. ఊహాగానాలు చేసుకుంటూ ఉంటాం. ఆలోచించకుండా అసలు ఉన్నాం. మరి అన్నీ ఉన్నప్పుడు మరి ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. ఎగ్జామిన్ ఏమి పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు జ్ఞాపకాలే లేవు. వెనక్కి తిరిగి చూడలేదు.
అన్నప్పుడు ఇంక ఎగ్జామ్ మీన్స్ క్వశ్చన్ లేదు కదా, కానీ ఎగ్జామ్ చేయకుండా ఉండం. మనం ఇంకా మన కంట్రోల్ కావాలి. ఈయన కంట్రోల్ అక్కర్లేదు అంటున్నాడు. ఏం కంట్రోల్ అంటే ఇవన్నీ తీసేస్తే కంట్రోల్ అవసరం ఉంది, అవేర్నెస్ ఉంటుంది. రెస్ట్ న్యాచురల్లీ సహజంగా ఉంది. మనం ఎక్కడ పాటిస్తాం. అందుకోసం మాస్క్ అప్పీల్ కాలేదు కొంతమందిగా. అంటే ఆయన చెప్పింది ఎవరికి అర్థం అనే కాదు. ఇప్పుడు మనం అనుకుంటున్నది చాలా బాగుంది అనిపిస్తుంది. ఆయన తిలోప తర్వాత నరోప వచ్చాడు, నరోప తర్వాత మారప్ప వచ్చాడు, మారప్ప తర్వాత మిలారప్ప వచ్చాడు, తర్వాత గంపోపా వచ్చాడు, తర్వాత కాగాయు మాస్టర్స్ వచ్చాడు. వాళ్ళ టీచింగ్స్ షేప్ టిబెటన్ బుద్ధిజం. వాళ్ళ టీచింగ్స్ ద్వారా టిబెటన్ బుద్ధిజం అనేది ప్రభావితమైంది. ఎస్పెషల్లీ ఖగాయు స్కూల్, వాళ్ళ స్కూల్ పెట్టుకోరు, బుద్ధిస్ట్ స్కూల్, విచ్ ఎంఫసైజ్ మెడిటేషన్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్, అనుభవపూర్వకమైన జ్ఞానం. అక్కడ ఏమి దీన్ని పరిశీలించేది లేదు, అనుభవమే జ్ఞానం. అయితే ఇక్కడ రిఫరెన్స్ ఏంటంటే, గొప్పతనం ఏంటంటే, రిమెంబర్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మహాసిద్ధాస్. ఈ తిలోప మహాసిద్ధాసులు, గొప్ప 84 మంది మహాసిద్ధుల్లో ఈయన ఒకనొకడు. ఎంబాడింగ్ ద యూనియన్ ఆఫ్ విజ్డమ్ అండ్ కంపాషన్. ఎంతో కరుణతో, ఎందుకంటే గతం విడిచిపెడితే ఏ గోల లేదు. డే టు ఫాస్ట్ అనే పాయింట్లో కూడా మనం చెప్పుకున్నాం. దిస్ ఈస్ ద థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆయన చెప్పే తిలోప లైఫ్ మనకేమి ఉదహరిస్తుందంటే, సడన్ ఎన్లైటన్మెంట్. బుద్ధిస్ట్ ప్రిన్సిపల్లో రాడికల్గా ఆ బుద్ధుడు చెప్పిన విషయాలని దాన్ని అనుసరిస్తూనే చాలా వేగవంతమైనటువంటి మార్పు. దట్ అవేకెనింగ్ కెన్ అరైజ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సడన్గా ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు. టు బి ఏ బుద్ధ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన పని చేస్తూనే ఉండేవాడు. విదర్ సీసమ్ సీడ్స్ సర్వింగ్ ఇన్ ఏ బ్రదర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఇఫ్ వన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎక్స్పీరియన్స్ ఇంటూ ప్రాక్టీస్, ఆ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ ఇంటూ ప్రాక్టీస్, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. హిజ్ మహాముద్ర ఇన్స్ట్రక్షన్స్ రిమైన్ టైమ్లెస్. 6 పాయింట్లు మహాముద్ర ఇన్స్ట్రక్షన్స్, 6 పాయింట్లు అనేవి కాలాతీతం. అవి ఔత్సాహికులకు, అప్రెంటిస్లకు, అంటే జిజ్ఞాసులకు, గైడింగ్ ప్రాక్టీషనర్స్ టు రెస్ట్ ఇన్ ద నేచర్ స్టేట్ ఆఫ్ మైండ్. సహజ స్థితిలో, మనసును సహజ స్థితిలో ఉంచడం. ఆ విధంగా చెప్పుకోవాలంటే మనం సింపుల్గా నది ప్రవాహంలా విశ్రాంతి పొందు, ప్రవహిస్తూ నిశ్చలంగా ఉండు. రెస్ట్ యాజ్ ద రివర్ రెస్ట్, ఫ్లోయింగ్ ఎట్ స్టిల్. నది ప్రవాహం పైకి ప్రవాహం కనపడుతుంది, అడుగున మొత్తం అంతా నిశ్చలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి డోంట్ రికాల్ అంటే నిన్నటి నీడలు విడిచిపెట్టేయాలి. లెట్ గో ఆఫ్ ఎస్టర్డేస్ షాడోస్. డోంట్ ఇమాజిన్. ఊహాగానాలు చేయొద్దు. రేపటి కలలు వదిలేయి. నిన్న వదిలేసావు, రేపు వదిలేయాలి కదా. గతాన్ని వదిలేసావు, భవిష్యత్తును కూడా వదిలేయాలి కదా. అప్పుడే కదా అవేర్నెస్లో ఉండేది. అదిగా డోంట్ థింక్. Don't think, don't drop the net of concepts.
దేని గురించి అంత ఆలోచించాల్సిన విషయమే లేదు. గతాన్ని వదిలేసావు, భవిష్యత్తు వదిలేసావు. వర్తమానంలో ఉన్నావు. ఇంక ఆలోచనలు అక్కడ కూలిపోయాయి. గైడింగ్ స్టెప్స్ అన్నమాట. డోంట్ ఎగ్జామిన్. దేనికోసం వెతుకుతావు? దేనికోసం ఎంపర్లాడతావు? ఉన్న చోటనే అన్నీ ఉన్నాయి. ఇతుకులాట ఆపేయి. అంతులేని ఇతుకులాట ఆపేయి. ఎక్కడికి పోతావు? నోవేర్ టు గో. సో డోంట్ ఎగ్జామిన్, డోంట్ కంట్రోల్. సో ఇక్కడేంటి? ఆ పిడికిలు పట్టుకొని, పిడికిలు బిగించి కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఆ పిడికిలు వదిలి డోంట్ కంట్రోల్. రెస్ట్ న్యాచురల్లీ. ఆకాశం అంతే చక్కగా విశాలంగా ఉంది. ఆ విశాలమైన ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో ఉండు, విశాలంగా ఉండు, విశ్రాంతిగా ఉండు. మనసు ప్రకాశవంతమైపోతుంది. శూన్యము, స్వేచ్ఛ. దీని మీద ఆ టిబెట్లో గొప్ప ప్రయోగాలు జరిగినాయి సడన్ ఎంటర్టైన్మెంట్ మీద. అది అది ఈయనేమంటారండి ఓషో గారు. తిలోపాసే చెప్పాడు బాగా. అయితే ఎంతమందికి అప్పీల్ అయింది? మాసెస్కి, జనసామాన్యానికి అందలేదు. అది అందరికీ చేరలేదు. వారికి నమ్మశక్యం కాలేదు. వారు జీర్ణం చేసుకోలేదు. అంచేత తిలోపా హ్యావ్ డిసపియర్డ్. ఉన్నాడు, ఒక లైనేజ్ ఉంది అని చెప్పుకున్నాం కదా. మారప ఇవన్నీ ఓకే. మిలారేప, దానికి ముందు మళ్ళా అనేక మంది ఉన్నారు. బాగా పతంజలి అప్పీలు ఎంతవరకు ఉందంటే, చాలా ఈజీగా పతంజలి మహర్షి అనగానే సోకాళ్ళు యోగా పేరుతోనో మరొక పేరుతోనో పతంజలి మీద ఒక అవగాహన ఉంది. కానీ ఎవరికి అర్థం కాదు. ఆ అడవిలో పూసిన పుష్పం లాంటి వాడు తిలోప. వైల్డ్ ఫ్లవర్స్. అడవిలోకి మనం వెళ్దాం కదా. దే సడన్గా అపియర్ జస్ట్ అవుట్ ఆఫ్ బ్లూ. అడవిలో పూసిన పుష్పం ఎప్పుడుకో ఒకటి పూస్తుంది సడన్గా. సడన్గా అపియర్ జస్ట్ అవుట్ ఆఫ్ బ్లూ. అండ్ they say suddenly you can also become like us. నువ్వు కూడా సడన్గా అవ్వచ్చు. ఇది అర్థం అవ్వదు. ఉదాహరణకి మనకి పత్రిసారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నప్పుడు గాడ్స్ అనేసరికి జీర్ణమే కాలేదు. నువ్వు దేవుడివిరా అంటే అర్థమే కాలేదు. ఆ దివ్యత్వాన్ని మనం మనలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీస్తున్నామా లేదా, ఆ గురువు చెప్పిన దాన్ని అని. కానీ అండర్ దైర్ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ యూ మే లిజన్ టు దెమ్. ఏ గురువు అయినా, ఆ మహాగురువు, ఆ మ్యాగ్నెట్ ఎంతో ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ వలన వారి మాటలు వింటూ ఉంటాం. బట్ యూ కెనాట్ బిలీవ్ దెమ్. The moment you leave them, you will say, this man is saying something which is beyond me. ఈయన చెప్పే మనకు అర్థం కాలేదులేండి. ఇట్ గోస్ ఓవర్ మై హెడ్. నా తలలోకి ఎక్కలేదు. అలా అడ్మించడం వెళ్ళిపోయినాయి. తిలోపా చెప్పాడు. తిలోపా జీవించాడు, మాట్లాడాడు, ప్రయత్నించాడు. బట్ దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు హెల్ప్ మెనీ పీపుల్.
చాలా మందికి అది ఉపయోగపడలేదు. అరుదైన అరుదైన వాడు. అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మనుష్యానాం సహస్రేషు కచ్చితి యతతి సిద్ధయే. సిద్ధి కోసం వేలాది మంది మనుషులు. అంటే సహస్రం అనేది కోటాను కోట్ల మనుషులు కావచ్చు. అది సింబాలిక్‌గా చెప్పుకునే సాంస్క్రిట్ వర్డ్ సహస్రేషు. మనుష్యానాం సహస్రేషు కచ్చితి యతతి సిద్ధయే. సిద్ధి కోసం ఏ ఒకానొకడు ఖచ్చితంగా ఒకడు ప్రయత్నిస్తాడు. యతతామపి సిద్ధానాం. అలా సిద్ధి కోసం ప్రయత్నించే వారిలో కూడా కచ్చిత్ మాం వేత్తి తత్వతః. ఖచ్చితంగా తెలుసుకునేవాడు ఒక్కడే ఉంటాడు. తత్వతః అదే నేను అని. ఇక్కడ రేర్‌లీ సంబడీ విల్ అండర్‌స్టాండ్ దెమ్. అంచేత దట్స్ వై స్టిలోపా హాడ్ టు గో టు టిబెట్ టు ఫైండ్ డిసైపుల్స్. భారతదేశంలో ఆయన ప్రయత్నించాడు. ఇంకలాగా ఇక్కడ ఎవడో ఇంట్లో లేరా అని అక్కడికెళ్ళాడు. అక్కడికెళ్ళి తను శిష్యుడు ఎవరైనా ఉన్నారా? దిస్ వాస్ట్ కంట్రీ. ఈ సువిశాల భారతదేశంలో ఎవడు ఒక్క శిష్యుడు కూడా లేడు. సింగిల్ డిసైపుల్. బోధిధర్మ ఇక్కడి నుంచి చైనాకెళ్ళాడు. ఒక్క శిష్యుడు కూడా పట్టుకోలేకపోయాడు. దిస్ ఏన్షియంట్ కంట్రీ ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ వర్కింగ్ ఆన్ ది రిలీజియస్ డైమెన్షన్ ఆధ్యాత్మికంగా ఎంతో చేసింది. ఒక్క సింగిల్ శిష్యుడు కూడా రాలేదు. డిఫికల్ట్ ఫర్ తిలోప. డిఫికల్ట్ ఫర్ బోధిధర్మ. ఒక సింగిల్ డిసైపుల్. ఎంత కష్టపడ్డారు వాళ్ళు. అయితే ఎవరు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకుండా లేతే లైనేజ్ చెప్పుకున్నాం కదండీ అక్కడ. Who can understand Tilopa is difficult because he talks of the goal. నేరుగా లక్ష్యం. He says there is no path, no method. ఏది ఎక్కడికి పోనక్కర్లేదు. ఆ 6 పాయింట్స్ మనం చెప్పుకున్నాం కదా! ఎక్కడికి పోనక్కర్లేదు. గతాన్ని వదిలేయి. రేపటి గురించి ఆలోచించకు. ఊహించుకోకు. ఆలోచనలు కూల్చేయి. ఇంక దేన్ని ఎతుకులాట లేదు. పిడికిలి బిగించి నువ్వు ఏదో గొప్ప కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. ఏది అవసరం లేదు. వదిలిపెట్టేయి. చక్కగా విశ్రాంతిగా ఉండు. ఇది 6 పాయింట్. ఎందుకంటే యూ బికమ్ ఏ గాడ్. నీలో నీలో ఒక గొప్ప సత్తా ఉంది. నీలో దివ్యత్వం ఉంది. అంటే ఎవడికి కావాలి? ఎవడికి వద్దు. ఆ బోధిధర్ముడిగా ఇలా అయింది పరిస్థితి. గోల్ గురించి చెప్పాడు. పాత అవసరం లేదన్నాడు. యు ఆర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద వ్యాలీ. నీ స్థితి ఎక్కడుంది? చీకట్లో ఉన్నావు. లోయలో ఉన్నావు. కష్టాల్లో ఉన్నావు. తిలిపే ఉన్నాడు. మేబీ ఉన్నాయి. బట్ హౌ వన్ రీచెస్? ఆయన చెప్తున్నాడు. అవి ఉన్నాయి. అవన్నీ తీసి పక్కన పెట్టి హౌ వన్ రీచెస్? గో ఆన్ ఆస్కింగ్ హౌ. నువ్వు అడుగుతూనే ఉన్నావు. ఆయన ఏం లేదురా వచ్చేయి అంటున్నాడు. ఏమీ లేదు. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు. నువ్వు ఉన్న చోటనే నువ్వు గోల్ కొట్టేయొచ్చు అని చెప్తున్నాడు. కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి ఏ ఏ మెదడు అవసరం లేదు. ఎవరిని పట్టుకొని అక్కర్లేదు అని చెప్పాడు. అయితే దెన్ హౌ టు రీచ్? ఎవరు అడగరు కూడా. అడుగుతూ ఎలాగండి? ఏ మెదడు లేదు. ఏ దారి లేదు. అంటే ఎలా చేరుకోవాలి? ఆయన భుజాలెగరేశాడు. ఐ హావ్ టోల్డ్ యూ దేర్ ఈస్ నో మెథడ్. లేదు అంతే. హౌ అనేది అడగక్కర్లేదు. ఏ మెథడ్ లేదు. యూ డోంట్ ఆస్క్ హౌ. హౌ ఈస్ అగైన్ అండ్ అగైన్ ఆస్కింగ్ ఎ మెథడ్.
And these are not new people who ask. Krishnamurti has people who have been listening to him 30-40 years. 40 సంవత్సరాలు ఆయన్ని ఆ పాత శ్రోతలే ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరు రాలేదు ఆయన దగ్గరికి. 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆయన వెంట తిరుగుతూనే ఉన్నారు. 30-40 ఇయర్స్. వెరీ ఓల్డ్ ఏన్షియంట్ పీపుల్. వారికి ఆయన మాటలు బాగా నచ్చుతాయి. బాగున్నాయి. చాలా చక్కగా బాగున్నాయి. ఎంత బాగున్నాయో. దే కమ్ ఆల్వేస్. ఆయన ఎక్కడ ప్రసంగాలున్నా, ఎంత దూరం ఉన్నా ఆయన దగ్గరికి పరిగెడతా ఉంటారు. సేమ్ ఫేసెస్. అవే ముఖాలు. అగైన్ దే ఆస్క్ ఫర్ దేర్ వ్యాలీ. ఎలాగంటే మేము చీకట్లో ఉన్నాం, బయటకి వచ్చేది వరకు ఏంటి. దేర్ ఈజ్ నో హౌ. యూ సింప్లీ అండర్స్టాండ్ అండ్ యూ రీచ్. నీ అవగాహన చాలు, ఏ మార్గం అవసరం లేదు, నువ్వు అర్థం చేసుకుంటే చాలు అన్నాడు. తిలోప, బోధిధర్మ, కృష్ణమూర్తి వచ్చారు, వెళ్ళారు. ఎంతో మందికి ఉపయోగపడలేదు. ఎంతో మందికి ఉపయోగపడలేదు. వచ్చారు. ద పీపుల్ హూ లిసన్ టు దెమ్ ఎంజాయింగ్ లిజనింగ్. ఏంటి శ్రవణానందంలో ఉండిపోయారు. ఆఖరికి ఎంతో మేధావులు వచ్చేవారు. బట్ దే రిమైన్ ఇన్ ద వ్యాలీ. వారి చీకట్లోనే ఉన్నారు. ఆ దుఃఖమే పోలేదు, దుఃఖం పోలేదు. అయితే ఐ మై సెల్ఫ్ హ్యావ్ కమ్ అక్రాస్ మెనీ పీపుల్ హూ లిసన్ టు కృష్ణమూర్తి. అవునా, మీరు కృష్ణమూర్తి శిష్యుడా, రండి రండి, ఏంటి సంగతి అని అడిగారట. ఎవరు? ఓషో గారు. బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఏ సింగిల్ పర్సన్ హూ హ్యావ్ గోన్ బియాండ్ హిస్ వ్యాలీ. విన్నారు, వచ్చేస్తున్నారు. ఎంతవరకు? ఆ వినికిడి జ్ఞానం వరకే ఉంది. వారి లోయలోనే ఉన్నారు, ఆకాశ గమనంలోకి వెళ్ళలేదు. దే ఆర్ ఆల్వేస్ టాకింగ్ లైక్ కృష్ణమూర్తి. ఏ మార్గం అక్కర్లేదు, మనం అర్థం చేసుకుంటే చాలు. ఆ మాటల వరకే ఉంది. ఎక్కడ స్టార్ట్ టెల్లింగ్ టు అదర్స్ పీపుల్ దట్ దేర్ ఇస్ నో వే అండ్ నో పాత్. వాళ్ళు ఇంకా ఆ శిష్యులు ఏం చెప్తున్నారు? ఏ మార్గము లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు, నువ్వు ఉన్న చోటనే ఉండి చాలు. పతంజలి ఎంత గొప్పగా హెల్ప్ చేశాడు. ఆయనతో పోల్చడానికి ఎవరు లేరు. పతంజలితో పోల్చడానికి లక్షలాది మంది, కోటాను కోట్ల మంది ఈ ప్రపంచంలో వచ్చి వారందరికీ హెల్ప్ అయింది ఆ పతంజలి మహర్షి వచ్చిన. ఆయన తన అవగాహన ఉన్నతంగా ఉంది, ఆకాశంలోనే ఉన్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయాడు. ఆయన అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో ఆయన చెప్పలేదు. "నువ్వెక్కడున్నావా? ఆహా! ఇలాగా నాయనా, సరే సరే" అన్నాడు. మన చేతులు పట్టుకొని వచ్చేసాడు. అండ్ యాజ్ యువర్ అండర్‌స్టాండింగ్, నీ అవగాహన శక్తిని క్రమక్రమంగా డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ లోపలికి ఎలా వెళ్ళాలి నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళాడు. పతంజలి వెంట జనాలు వెళ్ళలే. జనాల వెంట పతంజలి వచ్చాడు. తిలోప వుడ్ లైక్ ద డిసైపుల్స్ టు ఫాలో హిమ్. తిలోప ఏమన్నాడు? నాకు శిష్యులు ఉంటే బాగుండు, నన్ను అనుసరించే వాళ్ళు ఉంటే బాగుండని ఆయన అనుకున్నాడు. పతంజలి అలా అనుకోలేదు, నీతో వచ్చేసాడు. తిలోప వుడ్ లైక్ యూ టు కమ్ టు హిమ్. తిలోప ఏమన్నాడు? నా దగ్గరికి రండి బాబు అని అన్నాడు. పతంజలి నీతో వస్తా పదా అన్నాడు. నీ చేతులు పట్టుకొని నడిచాడు. బై అండ్ బై. క్రమంగా రా పదం ఏం భయపడబాక, ఏం పర్వాలే అని చెప్పి ఆ ఉన్నతమైన శిఖరం మీదకి ఒక తోపు తోశాడు. రెక్కలు విచ్చుకున్నాడు, విహంగంలాగా విహరించడానికి.
నో ఫియర్, కమ్ విత్ మీ అని తిరుగుపోయా ఉన్నాడు. బట్ మాట్లాడాడు ఆయన, ఈ పని చేయండి, ఇంకా ఎక్కువ లీడింగ్ ఏం లేదు. ఆయన మహోన్నత శిఖరం మీద ఉన్నాడు. ఆ శిఖరం నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పే 6 పాయింట్లు ఎంత బాగున్నాయి. మహోన్నత శిఖరం నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి కిందకు దిగి రాలేదు. మనం ఆ చీకట్లో ఉన్నాము. యూ విల్ నెవర్ కమ్ టు యువర్ వ్యాలీ. ఆయన మహా శిఖరాగ్రంలో ఉన్నాడు. అక్కడ చేరుస్తున్నాడు. రే రెడ్డిరా రెడ్డిరా, ఎందుకు, ఏ కష్టం లేదు, చాలా సింపుల్గా ఉంది ఫ్యాక్ట్. సత్యం సత్యమే, కానీ విసుగ్గా ఉంది. ఎందుకు అభ్యాసం చేయలేదు? ఆయన చెప్పిన చెవులోకి వేసుకోలేదు, అభ్యాసం చేయలేదు. బికాస్ హీ విల్ నాట్ స్టాప్, హీ విల్ నాట్ గో ఆన్ షౌటింగ్ ఫ్రమ్ ది టాప్. ఇసుగు ఎందుకు పెట్టింది? ఆయన అరుస్తూనే ఉన్నాడు. ఒరే ఏం కష్టపడాల్సిన అవసరం లేదా, సడన్ ఎంటర్టైన్మెంట్ ఉంది, సింపుల్గా ఆ గతాన్ని వదిలేయండి, నిన్నటిని వదిలేయండి, రేపటిని వదిలేయండి, ఏ ఆలోచనలు తీసి పారేయండి, ఇంకే అంతు లేకుండా ఎదగాల్సిన అవసరమే లేదు. ఇంకా ఎదగాల్సిన అవసరం లేదు, అర్చులు కూల్చివేయి. ఏదో పిడికిలు బిగించి నేనేదో యుద్ధానికి వెళ్తున్నట్టు నువ్వు ఏ ప్రయత్నం అక్కర్లేదు, పక్కన పెట్టు. ఆకాశం ఉంది, హాయిగా విశాలంగా ఉంది, అదేమైనా ప్రయత్నం చేస్తుందా? విశ్రాంతిగా ఉంది. జస్ట్ రెస్ట్ న్యాచురల్లీ లైక్ స్కై. ఆకాశంలా ఉండు, విశాలంగా ఉండు, ఓపెన్ మైండ్తో ఉండదు అని అరుస్తూనే ఉన్నాడు పైనుంచి. ఏం చేయాలా? విసుగు పుట్టేసి పైనుంచి అరుస్తూనే ఉన్నాడు. ఇరిటేషన్ వచ్చేసి, అపోయా అరవకు అంటున్నాడు. ఎవడు గోడలో వాడున్నాడు. ఆలోచనలు ఎక్కడ వదిలిపెడతారు? గతేశోకే నా కర్తవ్య. ఎక్కడి నుంచి చెప్పాడు, ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన తిలోప అటివిటికి? భారతదేశమే, భారతీయుడేగా. గతేశోకే నా కర్తవ్య భవిష్యం నైవ చింతయేత్. గతించిన దాని గురించి ఎడవద్దురా నాయన అని చెప్తూనే వచ్చాడు. భవిష్యం నైవ చింతయేత్ వర్తమాన కాలైన వర్తయంతి. వర్తమానంలో ఉండు, ఇంకేం ఆలోచనలు పర్లేదు. నీకేమనిపిస్తుంది? నాన్ సెన్స్ అనిపిస్తుంది. పతంజలి వే ఈజ్ వెరీ సెన్సిబుల్. మన కథ అంతా తెలుసు, మన పరిస్థితి అంతా తెలుసు. ఏమి లేదురా బాబు, రండిరా అని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు. అద యోగ అనుశాసనం. వెన్ యూ వాంట్ టు బి ఏ యోగి, and you want to be decided to be a yogi, discipline, impose discipline, అనుశాసనం. నెమ్మదిగా డిసిప్లిన్. ఆసనం, కూర్చోరైనా స్థిర సుఖాసనం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి నెమ్మదిగా తీసుకురండి. సో అయితే అఫ్కోర్స్ నియమాలు చెప్పారు కానీ ప్రతిసారి మనకి చివరిలో యమనియమాల గురించి చెప్పారు. కమ్స్ టు ద వ్యాలీ, టేక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ సే వన్ బై వన్, టేక్ స్టెప్స్. ఒక్కొక్క స్టెప్. యమము, నియమము నిత్యం ఆచరించాల్సిందిరా నాయన. శౌచము, సంతోషము, ఎంత చక్కగా చెప్పారు. తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానైన ఇది క్రియా యోగ. అంతరేంద్రియ నిగ్రహం, ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ నెమ్మదిగా చెప్పుకుంటూ స్టెప్స్ తీసుకెళ్ళాడు పతంజలి. దెర్ ఇస్ ద పాత్, దెర్ ఆర్ మెథడ్స్, అండ్ హీఈస్ రియల్లీ వెరీ వెరీ వైస్. ఆయన చాలా తెలివిగా, ఈజ్ ఏ సైంటిస్ట్. ఆఫ్ కోర్స్ పతంజలి మహర్షి ఈజ్ ఏ సైంటిస్ట్, శాస్త్రవేత్త.
కాబట్టి మన కథలన్నీ తెలుసు కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక శాస్త్రజ్ఞుడు చేసిన పరిశోధన ఏ విధంగా ఉండాలనే పాయింట్ మీద చెప్పుకుంటూ వచ్చాడు. సో అప్ టు నౌ థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక విషయాలు ఇంకా పతంజలి మహర్షి మనకు తెలివిగా ఏ విధంగా మనకి చెప్పారు అనే విషయాల మీద మరిన్ని విషయాలు ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఇచ్చాడు, సమాధి స్థితి గురించి క్రమక్రమంగా ఏ విధంగా చెప్పాడన్న విషయాలు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. సో మెడిటేషన్‌తో ఎండ్ అయిపో ద పీపుల్ విల్ డ్రాప్ అవే. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. బీ హ్యాపీ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. విల్ మీట్ అగైన్ టు ఆల్. మరిన్ని విషయాలు.